సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి ఏంటంటే ఈ సమ్మర్లో మెయిన్గా ఆముదం ఉంటుంది కదా, ఈ ఆముదం అనేది ఎక్కువగా వాడుతూ ఉండాలి. సో ఆముదము మనకి బాడీలో హీట్ మొత్తము తగ్గిస్తూ ఉంటుంది అనమాట. నెత్తికి పెట్టినా కానీ బాడీకి మసాజ్ అయితే ఈ సమ్మర్లో మీరు ఖచ్చితంగా బాడీకి మసాజ్ చేయండి పిల్లలకి, ఎందుకంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ హీట్ చేయకుండా చూసుకుంటూ ఉంటుంది. అండ్ పిల్లలు చెబ్బీగా అవుతూ ఉంటారు, మసాజ్ వల్ల చెబ్బీ అవుతారు, ఆయిల్ వల్ల కూడా. అండ్ దాని తర్వాత గ్లో కూడా వస్తూ ఉంటారు, తెల్లగా అవుతూ ఉంటారు. మీరు ఈ సమ్మర్లో ఇంకా కొద్ది రోజులు, ఇంకా 1 మంతే ఉంది, దాని తర్వాత మీరు వాడకూడదు. ఓన్లీ సమ్మర్లోనే మనం ఆముదం అనేది యూస్ చేయాలన్నమాట. సో ఖచ్చితంగా ఈ సమ్మర్ వరకు మీరు బేబీకి మసాజ్ చేసేటప్పుడు రోజుకి స్నానానికి ముందు, తర్వాత చేయొద్దు. అంటే ఈవినింగ్ ఒళ్ళు తుడుస్తానంటే మాత్రం కుదరదు. స్నానం ఎవరైతే చేపిస్తారో మార్నింగ్ టైంలో వాళ్ళు మాత్రం కొంచెం ఆముదంతో, ప్యూర్ ఆముదం దొరికితే మాత్రం ట్రై చేయండి. మామూలుగా షాపులలో దొరికేది వాడొద్దండి. గానుగ దగ్గర తీసుకొచ్చినది ఆముదం అయితే ప్యూర్గా ఉంటుంది. అది 100 ml 90 రూపీస్ ఉంటుంది. సో నేను ఇది ఆయుర్వేదిక్ షాప్లో కూడా దొరుకుతుంది. ఆయుర్వేదిక్ షాప్లో కంటే గానుగ దగ్గర తెచ్చింది చాలా ఫ్రెష్గా ఉంది ఆముదం. అందుకే మీరు షాపులలో కొనొద్దు ఆముదాన్ని. ఆయిల్ ఎక్కడైతే ప్రిపేర్ చేస్తారో అక్కడ కొనండి. సో అదైతే నేను చూశాను, ఎందుకంటే స్మెల్ వచ్చింది. మేము అప్పుడప్పుడు పిల్లలకి నోట్లో కూడా ఇస్తూ ఉంటాను అనమాట. నేను కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను, అందుకే నేను ఆముదం ఎక్కువ వాడుతూ ఉంటాను. సో నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది. సో ఖచ్చితంగా మీరు పిల్లలకి ఆముదాన్ని ఈ సమ్మర్లో యూస్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. సో మాడకు కూడా వేరే ఆయిల్స్ అన్నీ పక్కకు పెట్టండి, ఈ సమ్మర్ వరకు పెట్టేసి ఆముదాన్ని వాడితే మాత్రం బెస్ట్ రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో ఖచ్చితంగా యూస్ చేసి చూడండి. పిల్లలకి హీట్ చేసి బాగా వేడి అనేది కనపడుతూ ఉంటుంది, అప్పుడప్పుడు జ్వరం కనపడుతూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ కూడా లేకుండా ఉంటాయండి. యూరిన్ పాస్ చేయరు కొంతమంది. సో అలాంటి వాళ్ళు కూడా బాడీ అంతా కూల్ అయిపోయి యూరిన్కి చక్కగా పోతారండి. యూరిన్ పోసే దగ్గర కూడా ఒక డ్రాప్ అలా పెడితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా తగ్గుతాయి అన్నమాట. బొడ్డు దగ్గర కూడా పెట్టవచ్చు. సో దీనివల్ల మనకి వాళ్ళు టాయిలెట్ పోసినప్పుడల్లా కూడా మంట అని ఏడుస్తూ ఉంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. సో ఈ సమ్మర్ వరకు ఈ ఆముదాన్ని ఇలా యూస్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా యూస్ చేయండి. సో దీన్ని యూస్ చేస్తే బాడీ అంతా జిగురుగా అవుతూ ఉంటుంది అనమాట. అందుకే నలుగు పెట్టి తర్వాత స్నానం అనేది ఖచ్చితంగా చేయించాలి. స్నానం చేయించకుండా ఆముదం అనేది పెట్టొద్దు. తలకు కూడా మాడ కంటడం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా యూస్ చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ఆముదం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి నేను మా పిల్లలకి సమ్మర్ వరకు వాడాను. వింటర్లో మళ్ళీ నువ్వుల నూనె వాడేదనమాట. దాని గురించి నెక్స్ట్ జూన్లో చెప్పుకుందాం మనం. సో ఇప్పటికైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.